యోగాంతర సాధన దిశగా ప్రజలు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో యోగాంతర 2026 సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల థీమ్తో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో యోగాను అభ్యసించారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్ పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యుత్తమ సాధనమన్నారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు చేతుల ముందుకి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. కొంచెమే చేయండి, ఎక్కువ దిగకండి. మీరు చేయగలిగినంతే చేయండి. Now raise up on your toes. Try to be on your toes. హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది, దీన్ని పాటించాలి. ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సింపుల్ యోగా ఆసనాలు ఉంటాయి, ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏదో ఉంటాయి ఇవన్నిటికీ ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి యోగాంధ్రాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.